సెకండ్ ఇన్నింగ్స్ బిగినింగే అదిరిందన్నారు నటసింహం నందమూరి బాలయ్య. ఆయన ఏమన్నారు, ఏ కార్యక్రమంలో అన్నారు, వార్త చూద్దాం. సినీ రంగానికి చేసిన సేవలకు గాను నటుడు బాలకృష్ణకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అవార్డు తనకు ఎప్పుడో వచ్చి ఉండాల్సిందని పలువురు అంటున్నారని తెలిపారు. సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకుని మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈ సమయంలో ఇలాంటి పురస్కారానికి ఎంపిక కావడం తనకెంతో ప్రత్యేకంగా ఉందని చెప్పారు. నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో మన బాధ్యత మనం నిర్వర్తించాలి. బిరుదుల కోసం కాదు, మనకెంతో ఇచ్చిన సమాజానికి మనం ఏదైనా తిరిగి ఇవ్వాలి. సమాజానికి ఉపయోగపడితే మనం ఏదైనా సాధించవచ్చు. పద్మభూషణ్ ఎప్పుడో రావాల్సిందని ఎంతోమంది అంటున్నారు. నేనెప్పుడు ఆధ్యాత్మిక చింతనలోనే ఉంటా, పూజలు ఎక్కువగా చేస్తుంటా, పనే నాకు దైవం. నాన్నగారి 100వ జయంతి ఇటీవలే పూర్తయింది. ఆయన నటించిన మన దేశం విడుదలై 75 సంవత్సరాలు కావడం, ఇండస్ట్రీలో నేను 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం, మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడం, విడుదలైన 4 చిత్రాలు హిట్స్ అందుకోవడం, ఇవన్నీ వచ్చిన సందర్భంగా ఈ పురస్కారం కూడా రావడం నాకెంతో సంతోషంగా ఉంది. కాబట్టి ఆలస్యం ఏమీ కాలేదు. ఎంతోమంది నటీనటులు కొన్నేళ్ల పాటు లైమ్లైట్లో ఉండి ఫేమ్ తగ్గానే ట్రాక్ మారుస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా వేరే పాత్రలు పోషిస్తుంటారు. కానీ ఆ కళామతల్లి ఆశీస్సులు, తల్లిదండ్రుల దీవెనలతో నేను ఇన్ని ట్రాక్ రికార్డులతో మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టా. ఈ పురస్కారం నన్ను వరించడంపై అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమకే వచ్చిందని భావిస్తున్నారు. ప్రేక్షకుల నుంచి అంతటి ప్రేమాభిమానాలను పొందడం నిజంగానే నా పూర్వజన్మ సుకృతం. జీవితంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా, ఎవరు ఎన్ని అనుకున్నా మనకు నచ్చిన విధంగా ముందుకు సాగిపోవాలి. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్గా బాధ్యతలు చేపట్టి త్వరలోనే 15 ఏళ్ళు అవుతోంది. అందుకు సంతోషంగా ఉంది. ఈ ఆసుపత్రి ఇంతటి పేరు ప్రఖ్యాతులు అందుకుందంటే అది అందరి సమిష్టి కృషి అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రేమలో ఉన్నా అన్నారు పూజా హెగ్డే. ఆ ప్రేమ ఏంటి, ఎవరితో ప్రేమలో ఉన్నారు, ఆ వార్త ఏంటి ఒకసారి చూద్దాం. పాత్రల్ని ఎంచుకోవడం కంటే వాటి నుంచి బయటపడటం కష్టమంటోంది కథానాయకి పూజా హెగ్డే. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్కు జోడీగా నటించిన చిత్రం దేవా. ఇందులో రిపోర్టర్గా కనిపించనుంది పూజ. రోషన్ ఆండ్రూస్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్లో పాల్గొన్న పూజ తను ఎంచుకునే పాత్రల గురించి ఆసక్తికర సంగతులు పంచుకుంది. టాలీవుడ్, బాలీవుడ్ను బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమే. నేను భాష కంటే ఎంచుకున్న చిత్ర కథకే ప్రాధాన్యమిస్తా. ప్రస్తుతం నేను నటించిన దేవా రెట్రో ఏకకాలంలో చిత్రీకరణలో పాల్గొన్నా. ఇలాంటి సమయంలో సినిమాల కోసం ప్రయాణాలు చేయడం, ఒకేసారి భిన్న పాత్రలకు మారడం సవాలుగా అనిపించింది. పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు కెరీర్ ముందంజలో సాగింది. ప్రస్తుతం అప్ అండ్ డౌన్స్తో వెళ్తోంది. అయితే నా తొలి రోజు సెట్కి వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభూతికి గురయ్యానో ఇప్పటికీ అలానే అనిపిస్తుంటుంది. అందుకే అవకాశాలకు తగ్గినా బాధ అనిపించదు. బహుశా సినిమాలతో లవ్లో ఉన్నానేమో. నేను ఎప్పుడు విభిన్నమైన పాత్రలు పోషించాలని, ప్రయోగాత్మక కథల్లో భాగం కావాలి. నేను సినిమా కుటుంబం నుంచి రాలేదు, అయినా నటనను వృత్తిగా ఎంచుకుంటానని కూడా అనుకోలేదు. నా కెరీర్లోనే ఊహకందని విషయం ఇది. అనుకోకుండా వచ్చిన సినీ ప్రపంచంలోకి రావడం హ్యాపీ. చిత్ర పరిశ్రమకు వచ్చి దశాబ్దం గడిచింది. మంచి నిర్మాతలు, దర్శకులు, అగ్రతారలతో కలిసి పనిచేశాను. నటిగా చాలా దూరం వచ్చాననుకున్నా, ప్రయాణించాల్సింది చాలా ఉందనిపించింది. సినిమాల విషయంలో ఒత్తిడి లేదు. నటనలో నేను ఇంకా స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ నేర్చుకోలేదు. ఎందుకంటే కొన్ని పాత్రలు ఇప్పటికే నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. భావోద్వేగాలున్న పాత్రకు ఎక్కువ కనెక్ట్ అవుతా. కొన్నిసార్లు మనం ఎంచుకున్న పాత్రలోకి ప్రవేశించడం కంటే వాటి నుంచి బయటపడడానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకే నా దగ్గర స్విచ్ ఆన్ అండ్ బటన్ లేదనుకుంటా. ఇదే విషయం.